మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆ రోజు కేసీఆర్ గారు చచ్చులో తెలంగాణ వచ్చుడు అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా కదిలి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వినయభాస్కర్ గారు 11 రోజుల కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ 11 రోజులు ఏమేం చేయబోతున్నారు, అసలు దీనికి సంబంధించి దీక్షా దివస్ సంబంధించి వారి ఆలోచనలు ఏమిటి చెప్పండి సార్. చెప్పండి. ఈ దీక్షా దివస్ 11 రోజులకు ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు చచ్చులో తెలంగాణ వచ్చుడు అని చెప్పి గాంధీ మార్గంలో 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటే యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా కదిలి కేసీఆర్ వెంట నడవడం జరిగింది. మరి ఆ ప్రజాబలం చూసి మరి ప్రజా ఆగ్రహానికి తలొగ్గి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాకుండా మరి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా చెప్పాలంటే విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరు కూడా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మెరుగైనటువంటి వైద్య సేవ విలువలతో కూడినటువంటి విద్యను అందించి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, మరి ఈ తెలంగాణ విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు, మరి అదే విధంగా అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు, అన్ని వర్గాలకు చెందినటువంటి మైనార్టీ కళాశాలలు, మైనార్టీ పాఠశాలలు, మరి అందరినీ కూడా ఆర్థికంగా మరి బలోపేతం చేసేదానికి, దళితులను ధనవంతులు చేసేదానికి దళిత బంధు, మైనార్టీ బంధు, బీసీ బంధు, ఈ తీరుగా అన్ని వర్గాలను మరి ముందు వరుసలో నడిపించడానికి చేసినటువంటి కార్యక్రమాలను రాబోయే తరాలకు తెలియజేసే విధంగా మరొక్కసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసే విధంగా మరి ఈ రోజు గులాబీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ముందు వరుసలో ఉన్నారు. అందులో భాగంగా హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా నిర్వహించినట్టే మరి కాలేజీ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు, మరి సేవా కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన శ్రేణులు పాల్గొంటారని తెలియజేస్తుంది. శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారు మాతో ఉన్నారు. ఒకసారి దీక్షా దివస్ సందర్భంగా చేసే కార్యక్రమాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ కావచ్చు, మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ కుటుంబం అంతా యావత్ కూడా కేసీఆర్ గారి వెంట నడిచింది. దానికి సంబంధించిన విశేషాలు చెప్పండి. 2001 నుంచి పార్టీ పెట్టినప్పటికీ కూడా నాన్నగారితో పాటు మేమందరం కూడా కేసీఆర్ గారు వెంబడే ఉద్యమ స్ఫూర్తిలో ఉన్నాం. మొదటి కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది పోరాట స్పందనతో ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చిన విషయంలో మా కుటుంబం యొక్క పాలన ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. చేయడమే కాకుండా ఉద్యమం కోసం వారు ఎక్కడి దాకా వెళ్ళామంటే కూడా అక్కడి దాకా వెళ్ళి నాన్నగారితో పాటు ముందుకున్నామని తెలియజేస్తారు. ఈ రోజు మాకు ఇచ్చిన ప్రకారంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కార్యక్రమం చేపడుతున్నారు. మాకు 3 జిల్లాలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గంలో హన్మకొండ జిల్లాకు సంబంధించి బీందర్పల్లి ఎల్కదుర్తి మండలం వాళ్ళు వచ్చి రావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు అటు వెళ్ళినాయి. తక్కిన 3 మండలాలు ఏవైతున్నాయో సిద్దిపేట జిల్లాకి వెళ్ళినాయి. దీని ఇక్కడ హన్మకొండలో పార్టిసిపేట్ చేశారు. కేసీఆర్ గారికి అటు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలో ఆలోచనలు ఆయన అనుసరణీయుడు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు గారు, వారి ఆలోచనలే కేసీఆర్ గారు చాలా ఆచరించారు. దీనికి సంబంధించి సార్ స్ఫూర్తి దివస్ కు సంబంధించి ఒకసారి ఏమన్నా కార్యక్రమాలు చెప్పండి, విశేషాలు చెప్పండి. కేసీఆర్ గారు పట్టిన దీక్ష, అది ఆ దీక్షతోనే ఇవాళ మనం తెలంగాణ సాధించినాం కాబట్టి ఆ దీక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని చెప్పక తప్పదు. అయితే ఆ దీక్షలో ఒకటే ఏంటంటే కేసీఆర్ గారు చావడమో తెలంగాణ రావడమో అని ఏదైతే వారు మొదలుపెట్టిండ్రో అది నిజంగా కూడా వారు దాన్ని మొత్తం జైల్లో ఉన్నా, తర్వాత హాస్పిటల్లో ఉన్నా దీక్ష మాత్రం వదలలేదు. కొసకు మేము పోయి అడిగితే, అయ్యా మీరు ఇంకా బతకడానికి వీల్లేదు, మీరు ఉద్యమాలు ఉండాలి అని అన్ని పార్టీల వాళ్ళు కూడా చెప్తున్నారని మేము అడిగినా కానీ వారు వినలేదు. కానీ అదే పరిస్థితి, ఆ పరిస్థితిని ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రహించిందో అప్పుడు వాళ్ళు ఈ తెలంగాణ ఇష్టము ఆ ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం, ఆ తర్వాత తెలంగాణ ప్రక్రియ మొదలు కావడము, కేసీఆర్ గారు దీక్ష విరమింపజేయడం జరిగింది.
ధర్మారెడ్డి గారు ఆనాటి స్ఫూర్తి కేసీఆర్ గారి ఆలోచన అనుసరణీయం ఎట్లా చేశారు మీ శ్రేణులన్నీ కూడా? నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి ఒక మహాశక్తి. ఆ రోజు ఏ ముహూర్తాన ఎట్లా పార్టీ స్థాపించిండో తెలంగాణ కొరకు ఇంతింతై వడ్డింతై అన్నట్టుగా రోజు రోజుకు ఉద్యమాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పసిపాప నుంచి పండు ముసలి వరకు ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం ఊరుతలోకి ఇచ్చాడు. లాస్ట్ కు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఇవ్వలేని పరిస్థితుల్లో మెడలు వంచాలనే ఉద్దేశంతో కేసీఆర్ చనిపోవడం, తెలంగాణ రావడము అని ఈ రోజు దీక్ష స్టార్ట్ చేసి తెలంగాణ వచ్చే వరకు అంటే 9 రోజులు 11 రోజులు చేసిన దాని మీద అప్పటి సోనియా గాంధీ తెలంగాణ డిక్లేర్ చేసేంత వరకు, తెలంగాణ అనౌన్స్ చేసేంత వరకు దీక్ష పట్టడం జరిగింది. మరి దానితోటే ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా మోసపూరితమైన మాటలు చేయడం వల్ల మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వెనుక పోయింది. 2014 తెలంగాణ తెచ్చేంత వరకు మరి కేసీఆర్ గారు నిజంగా కూడా ఆయన లేకపోతే మనకు తెలంగాణ వచ్చేది కాదు. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా కనివిని ఎరగని రీతిలో, మరి భారతదేశంలో ఊహించని రీతిలో ఈ రోజు అనేక రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇది అవుతుందా కాదనేది కాదు, పేదవాడికి అందాలే, తెలంగాణలో గోసపడుతున్నటువంటి వర్గాలన్నిటికీ కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానానికి తీసుకురావడం కొరకు కృషి చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ చెప్పాలంటే ఒక మహాత్మా గాంధీ లాగా మనం పొగడాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేసీఆర్ గారు చేయబట్టే మనకు తెలంగాణ వచ్చింది. ఈ విధంగా ఈ రోజు పల్లెల్లో వ్యవసాయ రంగం కావచ్చు, మరి అనేక రకాల వర్గాలకు కూడా న్యాయం చేసిన వ్యక్తిగా ఈ రోజు మనం కొనియాడవచ్చు. దీక్షా దివస్ పేరిట 16 సంవత్సరాల క్రితం ఏదైతే కేసీఆర్ ఉద్యమం చేశాడో దానికి స్ఫూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా హనుమకొండలోని కాళోజీ విగ్రహం దగ్గర మనం చాలా మంది కూడా కేవలం రాజకీయ నాయకులు, కార్యకర్తలే కాదు, విద్యా సంస్థల అధిపతులు, ఆటో డ్రైవర్స్ యూనియన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఆ రోజు విద్యా సంస్థల పాత్ర ఉద్యమంలో దానికి సంబంధించి చెప్పండి. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా కీలకమైన పాత్ర పోషించినాయి. 2021 తర్వాత స్టార్ట్ అయినటువంటి మలిదేశ ఉద్యమంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కీలకంగా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన సందర్భంలో వడుప్సా ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ దగ్గర మేము కూడా ఒక పెద్ద నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 8 రోజులు ఆ దీక్ష శిబిరాన్ని కొనసాగించినాము. ఆ తర్వాత కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాసెస్ ప్రారంభించడం జరిగింది. వెంటనే తెల్లవారి సుమారు 5,000 మంది విద్యార్థులతో మేము తెలంగాణ ఉద్యమానికి అనుబంధంగా తెల్లవారి మేము వెంటనే ఒక 5,000 మంది విద్యార్థులతోటి 1000 పిల్లర్స్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా సకల జనుల సమ్మె సందర్భంగా కూడా మొట్టమొదలు కాలు ఇచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్స్ స్టేట్ వ్యాప్తంగా సకల జనుల సమ్మెలో పాల్గొని 40 రోజులు మేము పూర్తిగా విద్యా సంస్థలు బంద్ చేసి ఉద్యమానికి మద్దతు ఇచ్చినాం. దాంతో పాటుగా మరొక రోజు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి, పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో వరంగల్లో ఉన్నటువంటి వెంకటరామ టాకీస్ దగ్గర నుంచి అమరవీరుల స్థూపం వరకు సుమారు 200 బస్సులలో మా విద్యార్థులు, మా ఉపాధ్యాయులు, మేమందరం కలిసి పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి ఏ బహిరంగ సభ జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ తమ బస్సులను సమీకరించి సమకూర్చి ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి మేము కీలకమైనటువంటి పాత్ర పోషించి ముందు వరుసలో నిలబడ్డటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. తత్ఫలితంగా చివరికి 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. విద్యా సంస్థలు ఎంత కీలకంగా పనిచేస్తాయో ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన ప్రతి వాహనం ఆటో డ్రైవర్ల మొదలుకుంటే అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. దాని పాత్ర గురించి చెప్పండి. ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం వాహనదారులైన, అందులో ముఖ్యంగా ప్రయాణికులకు అనుకూలంగా అనునిత్యం అంటే కింది తరగతి ప్రయాణికుల నుంచి మొదలుకొని ఆర్థిక స్తోమత ఎక్కువ కలిగిన ప్రయాణికుని వరకు కూడా అందుబాటులో ఉండే వాహనం ఏంది అంటే త్రిచక్ర అంటే ఆటోను ఆ ఆటో యూనియన్ ఆటో సభ్యులందరూ కూడా ఉద్యమకాలం మొదటి నుండి తెలంగాణ వచ్చేంత వరకు కూడా ప్రతినిత్యం ఉద్యమంతో
కట్టుబడి ఉద్యమం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం వల్లనే తెలంగాణలో ప్రముఖ పాత్ర వహించింది ఈ యొక్క ఆటో సంఘాలు అనేటి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఏర్పడ్డారు అనడానికి అది ఒక కారణం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు సంబంధించిన అంటే దాని తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క కోవిడ్ ప్రారంభమైందో కోవిడ్ సందర్భంలో ప్రతి నిత్యం అంటే ప్రతిరోజు కష్టపడి ఆటో నడుపుతున్న ప్రతి కుటుంబ డ్రైవర్ల కుటుంబాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఆ ఆర్థిక పరంగా అంటే ఆర్థిక సంస్థల నుండి ప్రైవేటు సంస్థల నుండి ఆటోలు రుణరూపకంగా తీసుకున్నా కూడా కోవిడ్ సమయంలో కూడా అలాంటి ఆర్థిక సమస్యలు వదిలిపెట్టకుండా ఆ బాగా హరాస్ చేయడం తోటి ఆ యొక్క బాధలు తట్టుకోలేక ఆ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఏదో ఒక మార్గం కావాలి ఆ వెతికి పెట్టాలి అని ఒక మనసున్న నాయకుడు, ప్రజాప్రతినిధి, ఉద్యమకారుడు మరియు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వినయ్ భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ముందుగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కోవిడ్ సమయంలో సంబంధించిన నిత్యావసర సరుకులతో పాటు మిగతా అంటే కుటుంబాలకు సంబంధించిన మిగతా సమస్యలను పరిష్కరించడానికి కూడా తన వంతు యొక్క సహాయ సహకారాలు అందించిన తర్వాత కోవిడ్ పూర్తి అయ్యే సందర్భంలో ఈ యొక్క ఆర్థిక సమస్యలతోటి ఆటో డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యలను తన యొక్క కుటుంబ సభ్యులను కూడా కాపాడడం కోసం ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని ఒక ఉద్దేశంతో ఆ ప్రత్యామ్నాయ మార్గంగానే అందరూ ఏ ఒక్కరు సహాయం చేస్తే అందరూ బ్రతకలేరు, అందరూ ఒకరికొకరు సహాయం చేసినప్పుడు మాత్రమే అంటే అతని యొక్క అంటే వినయ్ భాస్కర్ యొక్క నినాదం ఏమిటంటే ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు పాటుపడి ఒక సంఘటితంగా ఏర్పడి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటేనే దీని యొక్క పరిష్కార మార్గం అని అప్పుడు త్రిచక్ర పశుపతి సహాయకార సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సభ్యులందరికీ కూడా ఆర్థిక సహాయాలు అందజేస్తూ ఆ సంఘాన్ని ఈ రోజు నిలబెట్టి 31 మందితో ప్రారంభమైన యొక్క సంఘము ఈ రోజు 800తో కొనసాగుతూ అదే ఒక 3 లక్షలతో ప్రారంభమైంది. ఇప్పుడు 3 కోట్ల టర్నోవర్ అంటే దాదాపు 4 కోట్ల టర్నోవర్ తో ఆ సంస్థ నడవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవడమే కాదు అదే విధంగా తన యొక్క కుటుంబ సభ్యులకు అంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల విద్యా వ్యవస్థలో గాని ఆరోగ్య పరంగా గాని అన్న ఇచ్చే సహాయంతో పాటు వాళ్ళు స్వయంగా యొక్క ఆర్థిక స్తోమతను కలిగి ఉండడము దానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు.